చాపత్త చక్కెర మీద నాకు మా అమ్మమ్మకు ఛాయ్ మీద వాద వివాదాలు జరిగిన తర్వాత ఇవాళ పొద్దున ఆమె 3 నిమిషాలలో 3 గ్లాసుల ఛాయ్ పెట్టింది. ఆమె మొన్న వీడియోలో చెప్పినట్టే అసలు చెంచానే వాడకుండా చాపత్త చక్కెర చేతితోటి అందాదకు వేసింది. ముగ్గురికి ఛాయ్ పెట్టాలంటే 3 నిమిషాల్లో పెట్టి పడేసింది. ఆమె ఎంత పక్కా అంటే నేను మొన్న అన్న కదా నువ్వు ఉడికిచ్చినా ఉడికేలేదా అని ఇవాళ నన్ను అక్కడ కూసోబెట్టుకొని మరి అడిగింది. అయితే విచిత్రం ఏంటంటే ఆమె ముచ్చటంతా గమ్మతుంటుంది చూడండి. ఆమె డబ్బా మూత తీసింది, డబ్బా మూత పెట్టింది, ఆ పాలచెర పక్కకు పెట్టింది. బాగా డిసిప్లిన్ అన్నట్టు ఏటిదటి పక్కకే ఉన్నది. ఆ రోజు పొద్దున అటుకుల పోని వేసిందట. నన్ను తింటావా అంటే తినా అన్న. ఈలోపు మా పెద్దమ్మ అటుకుల పోని తింటుంటే ఇంకొద్దిగా వేసుకో అని ముచ్చట పెట్టింది ఆమెతోటి. ఉప్పు నీళ్లకు మా అమ్మమ్మ చెప్పిన లాజిక్ మాత్రం చాలా విచిత్రంగా ఉన్నది. చెన్నూరులో నీళ్ళు కొద్దిగా ఉప్పు ఉన్నాయంటే మా అమ్మమ్మ ఏమన్నా తిని తర్వాత ఉప్పు ఉంటాయట, వట్టి నీళ్ళు తాగితే మాత్రం తీయ ఉంటాయట. ఒకటి ఆరో పెట్టియాలి ఇక్కడ, ఆరో పెట్టిన ఉప్పు అయితే రావు. ఉడుకుతున్నదా ఉడికిందా? నిన్నటి నా ఆర్గ్యుమెంట్కి ఇది రివెంజ్ అన్నట్టు. ఇరానీ చాయ్ తాగలేదా ఎట్లాగా అక్కడ వాళ్ళు ఇరానీ చాయ్ ఏం చేసా సాసంగా పోసే. బేసిక్గా మా ఫ్యామిలీలో ఒక్కొక్క తీరు ఛాయ్ తాగుతారు. నేను చప్పగా తాగుతా, కొంతమంది ఉడికిచ్చి తాగుతారు, కొంతమంది తక్కువ ఉడికిచ్చి తాగుతారు. ఇట్లా విచిత్రాలు ఉంటాయి అన్నట్టు. మీకు మా అమ్మమ్మ ఛాయ్ చూపిద్దామని ఈ వీడియో చేసిన. డిప్పు పెట్టుకుంటే